కావలిపట్టణం తువల్పెంట సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమవుతున్న మిస్టర్ చికెన్ మటన్ అండ్ చికెన్ స్టోర్ నూతన ప్రారంభోత్సవానికి 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచుండగా ఈ శుభ సందర్భంగా వారి ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాము. ఇట్లు మీ శిష్యుడు షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వెంగంపల్లి చిరువెల్ల గ్రామంలో 25 మందికి చెందిన 11 రకాల వ్యవసాయ భూమి రైతులకు తెలియకుండానే సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని సంబంధిత పొలాల రైతులు ఆవేదన చెందుతున్నారు. వారు తెలిసిన వివరాల ప్రకారం అనంతసాగరం మండలం వెంగంపల్లి చిరువెల్ల గ్రామంలో తమ తాత ముత్తాతల కాలం నాటి వ్యవసాయం చేసుకుంటున్న తమ సొంత భూమిని సర్వే నంబర్లు 19, 20, 21, 22, 24, 26 సర్వే నెంబర్లలో 25 మందికి చెందిన 11 ఎకరాల సాగు భూమిని తమ పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తి భూముల రైతులకు తెలియకుండానే ఇతర రాష్ట్రాల్లో ఉండే వ్యక్తుల చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అనంతరం ఇటీవల తమ గ్రామంలోకి వచ్చి ఈ పొలాలు తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, వీటిని ఖాళీ చేసి పొమ్మని దౌర్జన్యం చేయడంతో తాము ఆందోళన చెంది నివ్వెరపోయామని, భూమికి సంబంధించిన 10-1 అడంగల్ పట్టాదారు పుస్తకాలు తమ పేరిటే తమ దగ్గరే ఉన్నాయని, తమకు తెలియకుండా తాము గాని తమ వారసులు గాని రిజిస్ట్రేషన్ చేయకుండా తమ భూములు ఇతరులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదనతో వాపోతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఇన్ఛార్జ్, ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్ లక్షలాది రూపాయల లంచాలు తీసుకొని రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి తమ పొలాలను వారికి రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసిందని, మండల తెలుగుదేశం నేతల అండదండలతో రాజకీయంగా, ఆర్థికంగా తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ తమ పొలాలను సైతం సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపి వాటిని రద్దుపరిచి తమకు న్యాయం చేయాలని పొలాల రైతులు, గ్రామస్తులు ఆవేదనతో కోరుకున్నారు. నా పేరు అశోక్. మాది ఆమంచర్ల గ్రామం, ఆమంచర్ల గ్రామం, అనంతసాగర్ మండలం, ఆత్మకూరు డివిజన్. మాది 11 ఎకరాల 28 సెంట్లు 25 రైతులకు చెందిన భూమి ఇది. దాన్ని ఎవరో తెలియకుండా మాకు వచ్చిన వారసత్వ భూమి ఇదంతా. దీన్ని రోసిరెడ్డి అనే బుట్టిరెడ్డి రోసిరెడ్డి వాళ్ళ కొడుకు మహేష్ రెడ్డి ఆ పొట్టగుడి ఉన్న ఆస్తులను మొత్తాన్ని ఇలా చేస్తున్నాడు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎలాగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో మాకు తెలియడం లేదు. మా భూముల్ని 11 ఎకరాల 28 సెంట్లని 25 మంది రైతులు బాధపడతా ఉన్నారు. అందరు కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఆర్ఐ దగ్గరతో మాట్లాడినా కానీ, ఆర్టీఓ గారికి ఇచ్చాము అప్లికేషన్లు, కలెక్టరేట్లో ఇచ్చాము, గ్రీవెన్స్ డేలో. మొన్న ఆనం గారు వస్తే ఆనం గారికి ఇచ్చాము, కానీ ఎవరు కూడా మాకు స్పందన లేదు. ఏమన్నా అంటే పైన ఉన్నారు అంటున్నాడు మహేష్ రెడ్డి వాళ్ళ కొడుకు. ముఖ్యంగా ఫోన్లు చేసి బెదిరించడాలు, మాకు అందరికి ఫోన్లు చేయడం. మేమేమన్నా గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేపించాడు కూడా. 11:30 చేపించాడు సిఐ చేత. అంటే మేము నెల్లూరు ప్రెసిడెంట్ ఉండేది, మేము నెల్లూరు. అక్కడి నుంచి మాకు 2 టౌన్ సిఐ చేత 11:30 ఫోన్ చేపించాడు నాకు నైట్ ఇంటి దగ్గరకు వచ్చి. అంత ఆవేదనగా ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు మనశ్శాంతి లేదు మాకు. ఇది మేమేం కొనింది కాదు, మా వారసత్వం భూమి ఇదంతా. ఎవరు కూడా ఇక్కడ ఉండే రైతులు, పొజిషన్లో ఉండే రైతులు అందరూ వారసత్వ భూమి ఒక్కరు కూడా కొనింది కాదు. అంతా తాతలు ముత్తాతలు మొత్తం వాళ్ళు ఇచ్చిన వారసత్వం భూమే తప్ప ఎవరు కొనింది కాదు. ఇది పేర్లన్నీ మా దగ్గరే ఉన్నాయి. పేర్లు మొత్తం A to Z మా పేరు మీద ఉన్నాయి. ఈ మండలంలో కొందరు నాయకులను పట్టుకొని వాళ్ళని ప్రభువులు పెట్టి డబ్బు పరంగా, అధికార పరంగా ఇట్లా చేశారు. వీళ్ళందరూ మార్చుకొని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఎక్కడో కేరళ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశానంట. మేము వాళ్ళకి అమ్మామంట. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం రోజిరెడ్డి అనేవి మాట్లాడుతున్నాడు. ఇక్కడంతా మా దగ్గరకు వచ్చి మా భూముల్ని ఇలా దౌర్జన్యంగా బెదిరిస్తూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మండల స్థాయి అధికారులు మా గ్రామానికి విచ్చేసి ఆ భూమిపై సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రామన్ సిరివేళ అనంతసాగర్ మండలం, ఆత్మకూరు నియోజకవర్గం. అయితే ఇక్కడ రోసిరెడ్డి అని అతను పొలాలు నేను కొన్నానని ఇక్కడికి వచ్చింది. ఆయన ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఎవరికీ తెలియదు, ఏ విధంగా చేయించుకున్నాడో తెలియదు. ఈ మధ్యలో ఇప్పుడు భూమి మీద ఉన్న పొలాల వాళ్ళు అందరూ కూడా
వీళ్ళెవరో కొన్నాయి కాదు అవి పిత్రాచితం. ఎన్ని తరాలు ఆడుకున్నారో ఎవరు కొన్నారో కూడా తెలియదు. అప్పటి నుంచి వీళ్ళు అనుభవిస్తున్నారు. ఆయన నేను కొన్నానని ఇప్పుడు ప్రవేశించాడు. సరే నువ్వు కొనలేదా, నీకు ఎవరు అమ్మినరో వాళ్ళని తీసుకొనిరా, వాళ్ళకి మేము అమ్ముంటే నీ పొలం నువ్వు సాధ్యం చేసుకున్నట్టే వాళ్ళు రారంటారు. వాళ్ళు పొలం వాళ్ళ దగ్గర కొనరు కదా. వాళ్ళు వచ్చి ఏమయ్యా నీకు నేను డబ్బులు ఇచ్చినాను, నువ్వు పొలం నాకు ఇస్తేవి, నువ్వు ఆయనకి అమ్మినా నేను ఆయన ఎందుకు ప్రవేశించలేదు, సర్వాధికారాలు నాకు ఉన్నాయని చెప్పి ఆయన నుంచి మాట్లాడకొచ్చింది సార్ రేతిరెడ్డి గారు. పొలాల వాళ్ళకి తెలియకుండా ఆయన ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే సంగతి అసలు మాకు తెలియదు. వీళ్ళు పూర్తిగా ఇప్పుడు భూమి మీద ఉన్నోళ్ళు కొన్నది కాదు, అది వాళ్ళ పితృరాజితం. అది ఏ విధంగా ఆ రోజు సంక్రమించిందో, ఏ విధంగా వాళ్ళకు వచ్చిందో వాళ్ళ కాడ కూడా డాక్యుమెంట్లు అప్పుడు పూడిళ్ళు ఇవన్నీ తగలబడిపోయి కొన్ని కాగితాలు కాలిపోయినాయి. 168 మొన్న రీసర్వేలో అందరికీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు ఇప్పించిండు. అవి ఉన్నాయి కొంతమంది దగ్గర అవి కూడా లేవు. సరే పొలం ఆయన కొనిండు కదా, వీళ్ళు ఎవరికో అమ్మితే ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆయన తీసుకోరమ్మను, ఏమయ్యా మీ దగ్గర నేను పొలం కొంటిని, మీరేంది నేను ఆయనకి అమ్మినాను, అక్కడ నన్ను పొలం లేక ఆయన రానియటం లేదంటే సర్వాధికారాలు ఆయన కూడా నీకు పొలం ఇచ్చిన ఆయన తీసుకోరా, వీళ్ళు అమ్మినాడు అంటున్నా రోషిరెడ్డి గారు, వాళ్ళని తీసుకోరమ్మను, ఆయనకి ఎవరు అమ్మిండ్రు వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర పొలం తీసి ఆయనకి ఇప్పిస్తారు. పెద్దవాళ్ళు నాటి పొలం సార్ అదే వాళ్ళు తీసుకునిండ్రు, మాకేం అర్థం కావటం లేదు అసలు. మాకు తెలవకుండా రిజిస్ట్రేషన్ చేసుకునిండ్రు వాళ్ళు. అవి ఇప్పుడు అడిగితే పోలీసులు అంటున్నారు, రోళ్ళు అంటున్నారు, రేళ్ళు అంటున్నారు. ఏం చేయాలి, మాకేం మగోళ్ళు లేరు, మా ఆయన లేడు, మా పిల్లోళ్ళు ఉంటే నెల్లూరులో ఉండరు, మాకేం లేదని చెప్పి తీసేసుకుంటున్నాడు. ఏం చేయాలా? రోజిరెడ్డి మా పొలం రిజిస్టర్ చేసుకునిండు. మేము ఎవరు లేకుండా ఏం లేకుండా, మా పిల్లలు లేకుండా మేము లేకుండా మా ఆయన లేడు, ఎట్ట చేసుకునిండు అది అర్థం కాలేదు మాకు. ఏం చేయాలి ఇప్పుడు? మా పొలం మాకు వచ్చేటట్టు చేయండి, మా పొలం మాకు వచ్చేటట్టు అధికారులు చేయాలా. మేము ఏం చేసాము? ఆయన వచ్చి మాపులు చేస్తున్నాడు, మేము ఆడబోయాము, మాపులు ఆడవాళ్ళము. నల్లగొండ శాసన అమ్మానిసిన వెళ్ళ సర్పంచ్ గారు, మేము బాధాకరంగా ఉన్నది. మా ఊరు 11 ఎకరాలు 25 సెంట్లు మా వాళ్ళకి రావాలని చెప్పి మేమందరము ఆఫీసులో అందరూ కోరుతున్నాం సార్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.